ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పోర్షన్ మనము ధ్యానించబోతున్నాం. ఏంటంటే జీవ వృక్షం. ఈరోజు మనం ధ్యానించబోతున్న కార్యం ఏంటి? జీవ వృక్షం. ప్రైజ్ ది లార్డ్ అంటే ఫ్రూట్ ఆఫ్ లైఫ్ కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ జీవ వృక్షం గురించి మనము ట్రీ ఆఫ్ లైఫ్, దానిని గురించి మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. ఒక క్షణం మన ప్రార్థన చేసుకుంటాం. యేసప్పా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభువా, స్తోత్రము రాజా. అయ్యా నీ కృపను కుమ్మరించుము. నీ వాక్యములో జీవమున్నది, ఆ జీవముతో మమ్మను ఉజ్జీవింపచేయము. నీ నామమును మహిమపరచుము. యేసుక్రీస్తు నామములో నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జీవ వృక్ష ఫలం. ఆమేన్. మనందరికీ తెలుసు, ఆది కాండంలో దేవుడు ఏమిచ్చారు? జీవ వృక్షం. అంటే ఆదాము ఓడిపోయారు. ఆదాము ఏం చేశారు? ఓడిపోయారు. మనం మెల్లగా చూసుకుంటాం. ఆది కాండము మొదటి అధ్యాయం. ఆది కాండము దేవుడు మానవుని నరుని కలుగ చేసిన తర్వాత ఏమన్నారు? ప్రైజ్ ది లార్డ్. రెండవ అధ్యాయము 7 నుంచి మనం చదువుతాం. 7 నుంచి 9 దాకా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి జీవవాయును ఊదగా నరుడు జీవ ఆత్మ అయను. దేవుడైన యెహోవా ఏదెనులో ఒక తోట వేసి దానిలో నిర్మించెను. మరియు రమ్యమైనది ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను నేల నుండి మొలిపించారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? నేల మట్టి నుండి మానవుని కలుగ చేశారు. జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు తూర్పున ఏం చేస్తున్నారా? ఒక ఏదెనులో ఒక తోటమును నిర్మించి ఏం చేస్తున్నాడా? అక్కడ ఎలాంటి చూపునకు రమ్యమైనది, ఆకారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, తోట మధ్యలో జీవ వృక్షమును, మంచి చెడ్డది తెలివిచ్చుచున్న వృక్షమును నేల నుండి మొలిపించారు. ఇప్పుడు తోటంలో ఏమున్నది? జీవ వృక్షం మధ్యలో ఉన్నది. మంచి చెడ్డది తెలివిచ్చు చెట్టు ఒకవైపు ఉన్నది. మళ్ళా అన్ని చెట్టులు ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏమన్నారు? మరియు దేవుడైన యెహోవా నరు 15 నుంచి చదువు. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటమును సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచాను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడా? ఆదామును తీసుకొని వెళ్ళుతున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఏం చేయాలి? మొదటి పని అంటే వ్యవసాయ పని. దేవుడు ఏమన్నారంటే ఈ తోటమును నీవేం చేయాలి? కాయాలి, సేదపరచాలి. ఆ తోటమును ఏం చేయాలి? కాయాలి, సేదపరచాలి. ఓకే. మరియు ఆమె ప్రతి వృక్ష ఫలమును ఆమె ఎలాగా? నిరభ్యంతరంగా తినవచ్చు. ఏం చేయవచ్చు? నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డది చదివిచ్చుచున్న ఆమె. హల్లెలూయా. ఏం తినవద్దు? మంచి చెడ్డది తెలివిచ్చుచున్న ఆ ఫలం తినవద్దు. మిగిలితే దాన్ని నిరభ్యంతరంగా నీ తిను. జీవవృక్షం కూడా తినమన్నారు, కానీ ఆయన తినలే. దేనికి తిన్నారు? మంచి చెడ్డది తెలివిచ్చుచున్న అది మాత్రం తినవద్దు అన్నారు. అంటే దేవుడు మనకు ఒక కార్యమును నిర్మించి ఉన్నారు. ఆది కాండము మొదటి అధ్యాయము ప్రైజ్ ది లార్డ్ 27 నుంచి చదువుతామే. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఓకే. ఓకే. మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి. ఓకే.
హల్లెలూయా చెప్పి వారిని ఆశీర్వదించారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు చూడండి, వారిని ఆశీర్వదించారు. ఓకేమా, వారిని ఇప్పుడు దేవుడు ఏమి తినాలి అంటే, దేవుడు ఏమి తినాలి చూడండి 29వ వాక్యం. మంచి చెట్టుది తెలివిచ్చుచున్న చెట్టు ఒక ఫలమును తినవద్దన్నారు. ఏమి తినాలి, ఏమి మన దేవుడు మన కొరకు ఏమి ఇచ్చారు. అండ్ గాడ్ సెడ్, దేవుడు ఇదిగో విత్తనము ఇచ్చుచున్న ప్రతి చెట్టులను, విత్తనము ఇచ్చుచున్న ప్రతి వృక్ష ఫలములను మీకు ఇచ్చి ఉన్నాను, అదే మీకు ఆధారం. ఏది మన ఆధారము? హలో చెప్పండి, ఏది మనకు ఆధారం? విత్తనము ఇచ్చుచున్న ప్రతి చెట్టును, విత్తనం ఇచ్చుచున్న వృక్ష ఫలం. సరే, ఇప్పుడు మీరేం తింటున్నారు? మీరేం తింటున్నారు? సీడ్లెస్ గ్రేప్స్. సీడ్లెస్ అన్ని కూడా ఏమి కావాలి? మనం ఏమి తినాలి? విత్తనము ఉన్నది తినాలని దేవుడు ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? విత్తనము లేనిది తింటున్నామా? దానిని బట్టి 65% జనములకి ఏం లేదా? గర్భఫలం లేకుండా పోతున్నారా? చికెన్ తింటున్నాం. చికెన్ తింటున్నారా? నాటుకోడి తిన్నారు. ఏం తింటారు? విత్తనం లేని చికెన్, బ్రాయిలర్ చికెన్ తింటారు. అందుకే 10 years 12 yearsలోనే మెచ్యూరిటీలో అయిపోతున్నారు పిల్లలు. ఏది తినకూడదో దానిని మనం తింటున్నామో అంటే దేవుడు మనకు ఒక డిసిప్లిన్ పెట్టి ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు విత్తనం ఉన్నదానిని తిన్నమా అంటే ఇప్పుడు మనం ఏం తినడం లేదు, విత్తనం తీసి పక్కనే పెట్టేస్తున్నాం. దానిలోనే మనకేమున్నదా? ఆమేన్. ఇంకొకటి 104వ కీర్తన మనం ఏం పని చేయాలి? 104వ కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 20 నుంచి చదువుతాం. ప్రభు ఏం చేశారా? చీకటి కలుగ చేయగా రాత్రి అగుచున్నది. అప్పుడు రాత్రి ఏది తిరుగులాడుతున్నది? అడవి జంతువులన్నీ. కరెక్టా? ఓకే, అడవి జంతువులు తిరుగులాడుచున్నది. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నది. ఆమేన్. ఓకే. సూర్యుడు ఉదయింపగానే మరలిపోయి కోగల్లో పండుకున్నాను. సాయంకాలం వరకు and man goeth forth unto his work and his labor until the evening. సో మానవుడు ఎప్పుడు పని చేయాలి? ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేయాలి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మానవుడు? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్ని ఏం చేస్తున్నారు? నైట్లో పని చేస్తున్నారు. అందుకే వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళు టెన్షన్లో ఉంటారా? రాత్రి ఎవరు పని చేయాలి? జంతువులు ఉండాలి. మానవుడు ఏం చేయాలా? నిద్రపోవాలి. అని నిద్రపోవాల్సిన సమయంలో మానవుడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఏది తిన్నవోదో దాన్ని తింటాడు, ఏది తిన్నాలో దాన్ని తిన్నాడు. ఎలాగుంటుంది ఆరోగ్యము? అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? అన్నిటినీ మార్చేస్తున్నాడు. ఆమేన్. జీవవృక్ష ఫలము అక్కడ ఉన్నది. కానీ ప్రభు నరు మంచి చెడ్డది తెలివిచ్చిన ఆ చెట్టు తినవద్దు అన్నాడు. కానీ మానవుడు నరుడు ఏం చేశారు? అదే కావాలి అని తిని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఏం చేశారు? పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం చదువుతాం ప్రకటన ఆదికాండం 3:22, 23. దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడనో ఈయనను తోటమును సేదపరచడానికి పెట్టాడు. ఇప్పుడు ఆ నేల, ఏ నేల నుండి ఆదాము తీయబడేనో దానిని సేదపరచుటకును అతని పంపివేశాను. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళగొట్టి
ఆమె 22వ వాక్యం 22 చదువుమా. ఇదిగో ఓకేమా. కాబట్టి ఒకవేళ ఆమేన్. సరే, అప్పుడు జీవవృక్ష ఫలమును తిని ఉన్నారంటే అని ఎలాగుంటాడు? నిరంతరము జీవించి ఉంటాడు. ఇప్పుడు పాపములో పడిపోకుండా పంటను తిని ఉన్నాడు అని అనుకోండి, అది మేలు అవుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది? ఈయన పడిపోయాడు. ఇప్పుడు అపవాదికి ఏం చేయాడు అంటే లోపడకుండా పడిపోయాడు కనుక ఇప్పుడు దానిని తినకూడదని ప్రభు ఏం చేశారు? ఆయనని వెళ్ళగొట్టారు. సో మొదటి ఆదాము ఓడిపోయాడు. ఇప్పుడు ఆయనకి ఏం చేశారు? చర్మం అంటే ఆయనకు ఒక వస్త్రం. దేవుని దాని కొరకు ఏం చేశారు? అక్కడ ఒక గొర్రె పిల్లను వధించి ఆ ఒక వస్త్రమును ఆయనకి ధరిపింపచేసి ఆయన ఏం చేశారు? ఏదేను తోటంలో నుండి వెళ్ళగొట్టారు. ఇప్పుడు మొదటి అంశంకి వస్తా. ఇప్పుడు ప్రభు ఏమన్నారు? ఆదాము ఓడిపోయాడు. ఇప్పుడు యేసప్ప పరలోకం నుండి భూలోకంలో వచ్చారు. ఇప్పుడు మనము నిరంతరం ఇప్పుడు ఆయనకేమైంది? ఆయన పాపమును బట్టి ఆయనకేం కలిగింది? సావు. ఆయన రైజులా పాపమును బట్టి ఆమెకి ఏమైంది? ఆమె పాపం ఒక జీతము మరణం. ఓకేమా? సరే, ఇప్పుడు దేవుడు మరలా ఆయనకి ఏం చేయాలి? నిత్య జీవం. యోవాను స్వార్త 6వ అధ్యాయము 51వ వాక్యం. యోవాను స్వార్త 6వ అధ్యాయము పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే. ఎవడైనను భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించను. హల్లెలూయా, హల్లెలూయా. నేనే జీవ ఆహారం. నీవు నన్ను పుసించావనుకో, నీవు జీవవృక్షం పుసించినట్లు ఏం చేస్తావు? ఎల్ల వేళలో జీవించావు. ఈ ఆహారమును పుసించావంటే ఎల్ల వేళలో జీవించను, ఎల్లప్పుడూ జీవించను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జీవ ఆహారము యేసయ్య. ఆయన ఎవరు? దావీదు ఒక సిగురు. ప్రభు యేసప్ప ఒక మాట అన్నారు, నేనే ద్రాక్షవల్లి, మీరు తీగలు. నా తండ్రి వ్యవసాయి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలాగ ఉండాలి? ఫలించిన వారుగా ఉండాలి. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలు. మనం అతనితో అంటకట్టబడినప్పుడు మనం ఏం చేస్తామో ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. ప్రైజ్ ది లార్డ్. సరే, మొదటిగా మనము జ్ఞానం. మొదటిగా ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. ప్రైజ్ ది లార్డ్. సామెతలు 3వ అధ్యాయము 13 నుండి మనం చదువుతాం. 13 నుండి, జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. ఇక్కడ జ్ఞానము, బుద్ధి రెండు కార్యము. వివేచన కలిగిన వాడు, ఇక్కడ ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ ఉన్నది, తెలుగులో ఏమో వివేచన. జ్ఞానం వేరే, బుద్ధి వేరే. హలో, జ్ఞానం అంటే ఏంటి? దీనికి రెండుకు నేను అర్థం చెప్తా. జ్ఞానం అంటే యెహోవా దేవునికి భయపడినదే జ్ఞానం. బుద్ధి అంటే ఏంటి? మీకు దానికి యోబు గ్రంథము 28 అక్కడ ఉంటుంది డెఫినేషన్ చూడండి. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. యెహోవా దేవునికి and unto man he said, behold, the fear of the law is the wisdom. జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. వివేకం లేదా బుద్ధి లేదా అండర్స్టాండింగ్ అంటే ఏంటి? డిపార్ట్ ఫ్రమ్ ద ఈవిల్, అంటే దుష్టత్వమును విడిచుటయే. అంటే చెడి మార్గమును విడిచిపెట్టుటయే వివేకము.
అండర్స్టాండింగ్, బుద్ధి. తమిళ్లో బుద్ధి అంటారు, తెలుగులో వివేకం అంటారు, ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అంటారు. జ్ఞానం అంటే ఏంటి? యెహోవా దేవునికి భయపడడము. బుద్ధి అంటే ఏంటి? దుష్టత్వము, చెడి మార్గమును విడిచిపెట్టి. నీవు చెడి మార్గమును విడిచిపెట్టి ఏం చేయాలా? యెహోవాను అద్దుకోవాలి. అదే జ్ఞానం. జ్ఞానం అదేంటి? జ్ఞానం. ఇప్పుడు మనం ఎలాగ ఉండాలా? యెహోవా దేవునికి భయపడిన వారుగా ఉండాలి. ఆదాము దేవునికి భయపడక ఏం చేశాడు? ఓడిపోయాడు. నీవు నేను ఓడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? చెడితనమును విసర్జించి యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదే జ్ఞానం, అదే విజ్డమ్. జ్ఞానం కలిగిన దానిగా మనము ఉండాలి. ఇప్పుడు మనం చదువుతాం. సామెతలు 3వ అధ్యాయము 13 నుండి మనం చదవబోతున్నాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఆమేన్. హలో, రెండు ఉన్నది, జ్ఞానము వివేచన. జ్ఞానము కలిగిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. నీవు ధన్యుడిగా ఉండాలా? ఎంతమంది ఉండాలి? వద్దా? జ్ఞానం. ప్రైజ్ లా. జ్ఞానం అంటే యేసయ్య. జ్ఞానం అంటే యేసయ్య. జ్ఞానం అంటే దేవునికి భయపడిన భయం. ఆమె దేవునికి భయపడిన భయము అంటే ఆయన తన కష్టార్జితమును అనుభవిస్తారు. 128వ కీర్తనలో ఉన్న ప్రతి దీవెన ఎవరికి? యెహోవా దేవునికి భయపడిన వారు. యెహోవా దేవునికి భయపడిన వారు ఎవరు? జ్ఞానం కలిగిన వ్యక్తి, బుద్ధి కలిగిన. ఆయన జ్ఞానం కలిగిన వాడు మాత్రం కాదు, ఆయన బుద్ధి కలిగిన వాడు. ఎందుకంటే ఆయన చెడితనమును విసర్జించి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి 14వ వాక్యము. వెండి సంపాదించడం కంటే, హల్లెలూయా, వెండి ఖరీదైనదే, కానీ వెండి కంటే ఏది శ్రేష్టమైనదా? జ్ఞానం. అంటే వెండి కంటే శ్రేష్టమైనది యెహోవా దేవునికి భయపడిన భయము. అపరంచి సంపాదించడం కంటే, ఇంగ్లీష్ ఎలా ఉంటుంది? ఫర్ ద మర్చెంట్స్ ఆఫ్ ఇట్ ఈస్ బెటర్ దెన్ ద మెర్కండైజ్ ఆఫ్ సిల్వర్ అండ్ ద గెయిన్ దేర్ ఆఫ్ దెన్ ఫైన్ గోల్డ్. అంటే ఇక్కడ అపరంచి సంపాదించడం కంటే జ్ఞాన లాభము పొందుట మేలు. అంటే బిజినెస్ లో లాభం ఉన్నది కదా, దానికంటే గొప్పది, దానికంటే మేలైన దానిని. ఆమేన్, హల్లెలూయా. దాని తర్వాత పగడముల కంటే అది ప్రియమైనది. నీకు ఇష్టముగా ఉన్నది, ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. ఆమె ఆగుతాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ ఏంటి? చెడితనమును విసర్జించి జ్ఞానము కలిగిన దానిగా ఉండు. హలో, ఏమన్నారు? అంటే పాపమును విసర్జించి యెహోవా దేవునికి భయపడి దీవించు. ఆమేన్. అది మంచిది, అది వెండి కంటే శ్రేష్టమైనది, అది అపరించి కంటే జ్ఞాన లాభము కలిగినది, పగడము కంటే ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. నెక్స్ట్, దాని కుడి చేతిలో దీర్ఘ ఆయువును, ఎడమ చేతిలో ఏమున్నదా? ధనము మాత్రం కాదు, ఘనము కూడా ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. నేను ఒకప్పుడు నేను ఇష్టానుసారిగా ఈ లోకంలో నేను కలిసిపోయినప్పుడు ఎవరు కూడా నన్ను పట్టించడం లేదు, ఎవరు కూడా నాకు మర్యాద ఇవ్వడం లేదు. కానీ ఏ రోజు నేను మార్పు నొందినానో, ఏ రోజు చెడితనమును విసర్జించి జ్ఞానము కలిగి యెహోవా దేవునికి భయపడి ఆయనని సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఉన్నానో, ఆ రోజు ఏమైంది? మార్పు కలిగినది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇన్ని దీవెన దాని వెనక ఉన్నది. ఆయన ఒక కుడి చేతిలో ఏముంటదా? దీర్ఘ ఆయువు, ఎడమ చేతిలో ధనము ప్లస్ ఘనము. ధనమున్న సరిపోదయ్యా, ఘనం ఉండాలి. ఏముండాలి? ఆమె ధనమున్నా పనికిరాదు, ధనముతో పాటు ఘనము కూడా ఉండాలి. దాని మార్గములో, రమ్య మార్గములో, దాని త్రోవలన్నీ క్షేమకరములో, అది జీవ వృక్షము, దాన్ని పట్టుకొనిన వారందరూ ధన్యులు. హల్లెలూయా.
అర్థమైందా? ఇది మొదటి భాగం. దాని మార్గము రమ్యమైన మార్గం, దాని త్రోవలన్నీ క్షేమకరము, దానిని అవలంబించిన వారికి అది దీవ వృక్షము, దాన్ని పట్టుకొని వారందరము. సరే, మీరు ధన్యులా? ఇక్కడ నుంచి ఆమెను వస్తున్నది. ఓకే, ధన్యులుగా ఉండడానికి ప్రయాసపడతామా? ఏం చేయాలి? చెడు మార్గమును విసర్జించాలి, జ్ఞాన మార్గమును అవలంబించాలి. జ్ఞానం అంటే యెహోవా దేవునికి భయపడిన భయం. నీవు దేవునికి భయపడి చెడు మార్గమును విసర్జించినప్పుడు నీకు దీర్ఘాయువు కలుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. దాని మార్గములన్నీ రమ్యముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. క్షేమకరంగా ఉంటుంది ప్రియులారా, జీవ వృక్షం. ఆమేన్. ఇది మొదటి ఆశీర్వాదం. ఓకే, రెండవ దానికి వెళుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదాము ఓడిపోయాడు. ఏం చేశాడు? ఏది తినకూడదో దానిని తిన్నాడు. లేదు అవ్వ తిన్నారు. ఓకే, ఈయన కాయవలసిన వ్యక్తి కాయలేదు. సరే, భార్యను ఎక్కువగా ప్రేమించి భార్య చెప్పిన మాటకి లోబడి దేవునికి విధేయత చూపకుండా పడిపోయాడు. ఓకే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇది ఆది కాండంలో వచ్చింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి సంఘం, అదేంటి? ఎబేసు సంఘం. ఆ సంఘంలో ఉన్న వారికి దేవుడు చెప్పుచున్న కార్యం ఏంటి? నీ మీద నేను ఒక నేరము మోపవలసి వచ్చినది. ఏంటి? నీవు ఆది ప్రేమలో నుండి పడిపోయి ఉన్నావు. ఏమైందమ్మా? ఆమేన్. మొదటి ప్రేమ, నీవు రక్షింపబడిన రోజు నీకున్నదే ఆ ప్రేమ. హలో, ఆ ప్రేమను ఏం చేశావు? కోల్పోయావు. కానీ నేను ఇక్కడ దూరం లేదు. నేను 7 నక్షత్రములను నా చేతుల్లో పట్టుకొని ఆ 7 దీప స్తంభముల మధ్యలోనే ఏం చేస్తున్నాను? సంచారము చేయుచున్నాను. నీ ఎక్కడ పడిపోయావో లేవు, లేచి ఏం చేయి? త్వరగా నా దగ్గర తిరిగిరా. ప్రభు ఏమంటున్నారు? త్వరగా దిగిరా, త్వరగా రా. ఎక్కడ పడిపోయావు? ప్రార్థన జీవితంలో పడిపోయావా? పాపంలో పడిపోయావా? దేవుని యొద్ద నుండి దూరముగా వెళ్ళావా? తిరిగిరా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదాసు పడిపోయాడు, తిరిగి రాలే. పేతురు కూడా పడిపోయాడు, తిరిగి వచ్చాడు, కాపాడబడాడు. యూదాసు ఏమయ్యిండు? తిరిగి రాలేదు కనుక చచ్చిపోయాడు, నిత్య అగ్ని. కానీ పేతురు ఏం చేశారు? తిరిగి వచ్చారు కనుక ఆయన దీవింపబడి ఉన్నాడు. నీ ఏ గుంపులో ఉన్నావు? తిరిగిరా. ప్రభు అంటున్నాడు, నీ మీద నేను ఒక నేరం మోపవలసి. అయ్యో, నేను భర్తను నేను ప్రేమించలే, నేను భర్తకు నేను లోబడలే, ఆమేన్, నా కుటుంబంని నేను సరిగా నడిపించలేదు అని నీవు తప్పును ఒప్పుకున్నావు అనుకో, ఏం చేస్తారు? దేవుడు మరల నిన్ను తిరిగి లేపడానికి ఆయన శక్తి కలిగిన వారుగా ఉన్నారు ప్రియులారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఏమనుకుంటున్నామంటే మనకు అన్ని తెలుసు, మనకు అన్ని తెలుసు అని అనుకుంటాం. ఈ ఒక సన్ఫ్లవర్ ఉంటుంది కదా, సూర్యకాంతి అంటాము. ఆ ఫ్లవర్ ఎప్పుడు దేనిని చూసుకొని ఉంటుంది? ఎప్పుడు సూర్యుని చూస్తూనే ఉంటుంది. కరెక్టా? ఓకే. సూర్యుడు లేని సమయంలో లేదు. ఆమేన్. సూర్యుడు ఉన్నదాకా సూర్యుని చూస్తుందా? సూర్యుడు లేని సమయంలో ఒకరిని ఒకరు చూస్తుందా? అంటే ఒకరిలో ఒకరు ఏం చేసుకుంటుంది? శక్తి పొందుకుంటుంది. నీలో ఉన్న శక్తి నాలో రావు. ఇలా కూడా చెప్పవచ్చు, నీతి సూర్యుడిని మొదటిగా మనం ప్రేమించాలి, ఇంకొకటి ఒకరిని ప్రేమించినట్లు ఇంకొకరిని అంటే అది ఒక దాని అంటే నీలో ఉన్న శక్తి నాకు కావాలి, నాలో ఉన్న శక్తిని ఏం చేసుకుంటున్నా? షేర్ చేసుకుంటున్నదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంతగా నరుని కలగ చేశారు, ఎంతగా ఆయన కొరకు అన్ని ప్లాన్ చేసి పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తాడు? దాని నుంచి దాటి రావడానికే ప్రయాసపడతాడు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు సెలవిచ్చిన ఆదాము ఓడిపోయాడు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నీవేం చేయాలి? తిరిగి రావాలి. నీ ఎక్కడ కోల్పోయావో, ఎక్కడ పడిపోయావో తిరిగిరా. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్యము.
చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని యొక్క పరదేశిలో ఉన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఫలము? జీవవృక్షం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? మా ముందు ఎక్కడ ఉన్నది? ఏదెనులో తోట మధ్యలో ఉన్నది. ఇప్పుడు అది ఎక్కడ పోయింది? పరదేశిలో. ఇక్కడ ఉన్నదా? దేవుని యొక్క పరదేశిలో. ఈ దట్ ఆమేన్ the tree of life, to him that overcometh will give to eat of the tree of life which was in the midst of the paradise of God. ఎక్కడ ఉన్నది? పరదేశిలో ఉన్నది. అది నీకు కావాలి. ప్రభు ఏమంటున్నాడు? అది నేను నీకు ఇస్తా, కానీ నీవేం చేయాలి? జయించిన వానిగా ఉండాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునగాక. ఎప్పుడు మనకు జయం కలుగుతుంది? చెడి మార్గమును విడిచిపెట్టి ఆమేన్ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకేం కలుగుతుందా? జీవము కలుగుతుంది, జయం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఫలం, ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటుంది, యాపిల్లో కొన్ని విటమిన్స్ ఉంటుంది. జామ పండులోనే ఎక్కువ ముందని అరటి పండులో అన్ని విటమిన్స్ ఉన్నది అంటారు. ఇప్పుడు ఎర్రని జామ పండు ఉన్నది కదా, దాంట్లోనే అన్ని ఏమున్నదా? విటమిన్స్ ఉన్నది అంటున్నారు. కానీ అన్నిట్లో కూడా విత్తనం ఉన్నది తిన్నానంటేనే మీకు ఏముంటుంది? ఫలం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తాము జీవము కలిగిన ఒక 7 కార్యం. అంటే ఏంటి? జీవవృక్షం. జీవవృక్షం ఏంటి? ఆది కాండ మనం చూసినాము, దానిలో ఏమున్నది? జీవం. ఆ పండును తిన్నావంటే నిరంతరం ఆయన ఎలాగ ఉంటారా? జీవముతో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యము. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యము. సీమోను పేతురు, ప్రభువా, ప్రభు అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారా? అప్పుడు సీమోను పేతురు ఏమన్నారు? ప్రభువా, ఎవని యొద్దకు వెళుతాము? నీవే నిత్య జీవము గల మాటలు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇదేంటిది? వర్డ్ ఆఫ్ లైఫ్. నీ దగ్గర ఏమున్నది? జీవవృక్షం చూస్తారు కదా. ఇది రెండవది ఏంటి? నిత్య జీవ మాటలు ఆఫ్ లైఫ్. ఎవరి దగ్గర ఉన్నదా? ఇదేమా యేసయ్య పలుకుచున్న ప్రతి మాటలు ఏంటి? జీవము కలిగిన మాటలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా 21వ అధ్యాయము 8వ వాక్యం. ఇర్మియా 21:8. మూడవది చూస్తాం. ఈ ప్రజలతో ఇట్లాను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవ మార్గమును హల్లెలూయా. ఏం బట్టి ఉన్నారా? ప్రభు ఏమన్నారు? నేనే మార్గము, సత్యము, జీవం అన్నారు. ఇప్పుడు ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే, వీరితో చెప్పండి, నేనేం పెట్టి ఉన్నాను వాళ్ళ ముందు? జీవ మార్గమును, మరణ మార్గం. హల్లెలూయా. సో జీవ వృక్షము, జీవపు మాటలు, కరెక్టా? వర్డ్ ఆఫ్ లైఫ్, వర్డ్ ఆఫ్ లైఫ్. మూడవది జీవ మార్గం. ఓకే, 4వది ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యము. రాయబడలేదో ఆమె ప్రైజ్. ఇక్కడ ఒకటి ఉన్నది. ఇదేంటిది? జీవ గ్రంథం. కానీ దీనిలో ఏముండాలి? నీ పేరు రాయబడాలి. ఒకవేళ నీ పేరు రాయబడలేదంటే నువ్వు ఎక్కడ వెళ్తావు? అగ్ని గంధకము మండుచున్న ఆమె. ప్రైజ్ ది లార్డ్. 4వది జీవ గ్రంథం. మొదటి ఏంటి? జీవ వృక్షము. రెండవది జీవ వాక్యము. మూడవది జీవ మార్గము. 4వది జీవ గ్రంథము. 5వది ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వాక్యము. ఆమేన్. అందుకు యేసు
నీవు ఆయనను అడిగి ఉంటావు, ఆయన నీకు ఏమిస్తారా? జీవజలం. అంటే జీవజలం ఇచ్చి ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఓకే, జీవజలం. సామెతలు 14:27. ఊట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట. ఆమె జీవజలము. ఇప్పుడు ఏంటిది? జీవపు ఊట. చివరిగా హెబ్రేయ పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం. హెబ్రేయ పత్రిక 10:19. మార్గము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ మార్గము ఆయన ఒక శరీరం అని తెర ద్వారా దేవుడు మన కొరకు తెరచి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. హల్లెలూయా. ఆయన ఎలాగ? తన శరీరం అని తెర ద్వారా, అంటే ఇది చింపేశారు. అప్పుడు ఏమైంది? ఆలయంలో ఉన్న తెర చింపబడింది. అంటే చనిపోయినప్పుడు చింపబడింది. ఇప్పుడు మనం ఏమేమి చూస్తున్నాము? ట్రీ ఆఫ్ లైఫ్, వర్డ్ ఆఫ్ లైఫ్, వే ఆఫ్ లైఫ్, బుక్ ఆఫ్ లైఫ్, లివింగ్ వాటర్, ఫౌంటైన్ వాటర్, పాత్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. జీవ వృక్షము, జీవవాక్యము, జీవ మార్గము, జీవ పుస్తకము, జీవ జలము, జీవ ఊట, జీవ మార్గం. అంటే ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వే ఆఫ్ లైఫ్, పాత్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. ఇప్పుడు మనం రెండవ కార్యం ఏంటంటే మనము ఏం చేయాలా? జయించిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఎలాగ ఉండాలి? ఏది జయించాలి? ఏది జయించాలి? నిన్ను నీవు జయించు. ఎవరిని జయించాలి? చర్చికి ఎందుకు వస్తున్నాము? నిద్రపోవడానికా? ఎందుకు వస్తున్నాము? వాక్యం వినడానికి, వాక్యము ద్వారా ఉజ్జీవింపబడడానికి, ఆమేన్, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి, దేవుని యొక్క నామమును మహిమపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, మూడవ కార్యం మనం చూసి మనం ముగించుకుంటాం. సామెతలు 11వ అధ్యాయము 30వ వాక్యం. ఆగండి. ఇప్పుడు మనం ఏం చూసినాం? మొదటిగా జీవ వృక్షం చూసినాము. జ్ఞానం కలిగిన వారు ఎలాగున్నాము? దాన్ని నవలించిన వారందరికీ జీవ వృక్షం అని చూసినాం. రెండవది, జయించిన వారు ఫలము, ఆ జీవ వృక్షం పొందుకుంటారు. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు వినండి. నీతిమంతులు ఇచ్చు ఫలమే జీవవృక్షం. హలో, నీవు నేను ఇచ్చే ఫలం ఏంటా? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. అంటే ఏంటి? ఇప్పుడు స్త్రీలు ఉన్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. బాధ్యత ఎవరికి ఇచ్చారు? దేవుడు స్త్రీకే ఇచ్చారు. ఇల్లు కట్టడానికి, అంటే బిల్డింగ్తో కాదు, ప్రేమతో, ఆమేన్, ఓపికతో, సగనముతో వాళ్ళు ఏం చేస్తున్నారు? భర్తను ఆదుకొని, పిల్లలను ఆదుకొని, కష్టపడి వాళ్ళు ఏం చేస్తున్నారు? తన ఇల్లును కట్టుచున్న వారిని దేవుని యొక్క వాక్యం ఏమన్నది? జ్ఞానవంతురాలు. జ్ఞానవంతుడు ఎవరు? జ్ఞానవంతురాలు లేడీస్. జ్ఞానవంతుడు ఎవరు? చూస్తాం. నెక్స్ట్ జ్ఞానము గలవాడు అనమా ఇతరులు రక్షించిన వాడు జ్ఞానవంతుడు. హలో, ఆమేన్. వీళ్ళు ఇల్లు కడతారు, వాళ్ళు దేశమును కడతారు. వీళ్ళు ఏం చేస్తారు? స్త్రీలు ఏం చేస్తారా? ఇల్లును కట్టుతారు. పురుషులు ఏం చేస్తారు? దేశం. అంటే రక్షణలోనికి ఎవరు నడిపిస్తున్నారో వారే జ్ఞానవంతుడు. ఆమెన్ చెప్పారా? మీరు జ్ఞానవంతురాలుగా ఉండాలి, జ్ఞానవంతుడుగానే ఉండాలి. ఆమెన్. మేము జ్ఞానవంతుడుగా మాత్రమే ఉంటాం. ఆమెన్. జ్ఞానవంతుడు ఏం చేశారా? వేరే వారిని
ఎందుకు వేరే వారిని ఎలాగ రక్షిస్తావు? దేవుని యొక్క వాక్యం అంటున్నది నీతిమంతులు ఇచ్చు ఫలమే పాప. జీవవృక్షం ఎక్కడ ఉన్నది? ఏదేని తోటంలో ఉన్నది అని చూసినాము, పరదేశంలో ఉన్నది అని అన్నాము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవే నీతిమంతులు కనుక నీవిచ్చిన ఫలమే జీవవృక్షం. ఆమేన్. నేను ఇచ్చిన ఫలం, నీతిమంతులు ఇచ్చిన వాక్యం ఎంత గ్రాండ్గా, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము కలవారు. ఇప్పుడు సహోదరులు ఏం చేయాలి? అందరిని ఏం చేయాలా? రక్షణలోనికి నడిపించాలి. ఆమేన్. అంటే ఈ భూలోకం మనది కాదు, మనది ఏంటి? పరలోకం. ఆమేన్. నీతిమంతుడు అక్కడ ఉన్నారు, జీవవృక్షం అక్కడ ఉన్నది అని అన్న దేవుడు నీతిమంతుడు ఇచ్చిన ఫలము ఆమేన్ ఏంటి? జీవవృక్షము, జ్ఞానము కలవాడు ఇతరుల రక్షణ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇతరుని రక్షణలోనికి నడిపిస్తాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథంకి వస్తా. ఆమేన్. ఇప్పుడు దేవుడు సెలవిచ్చిన కార్యం మనం చూస్తాం. ప్రియులారా, దానికి ముందు ఒక కార్యం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము ఇతరులు అయ్యా మీ స్వార్థ చెప్పినా వాళ్ళు రక్షణలోనికి నడిపించడానికి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. కానీ దానికి ప్రతిఫలము వెంటనే రాలేదు. ఏంటి రాలేదు? వెంటనే రాలేదు, కానీ తప్పక వస్తుంది. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. సామెతలు 13:12 చదువుతాము, దాని తర్వాత ప్రకటనకి పోతాం. సామెతలు 13:12 హృదయము నొచ్చును. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రయాసానికి ఫలం ఉంటుంది. నీ ప్రయాస పడుతున్నావు కదా, నీ విత్తనం వేస్తున్నావు, నీళ్ళ మీద విత్తనము వేయు, అనేక దినముల తర్వాత దాని యొక్క ఫలము చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, హోప్ డిఫర్డ్ మేక్ ద హార్ట్ సిక్. ఈ హృదయం ఏమైందా? నొచ్చుకున్నది. ఇంగ్లీష్లో ఎలా ఉన్నది? హార్ట్ బికేమ్ సిక్. ఎందుకు? అయ్యా అడిగి 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 ఏమైపోయినా సిక్ అయిపోయినా. కానీ ఆమె దానికి ఫలం వచ్చినప్పుడు అది ఎలాగుంటుందా? జీవ వృక్షం వలె ఉంటుంది. అయ్యా ఇన్ని రోజులు ప్రార్థన చేసినా ఈరోజు రక్షింపబడారయ్యా, ఈరోజు బాప్టిజం తీసుకున్నారయ్యా అంటే ఆ సంతోషం తప్పక నీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు యేసప్ప యెహోవా దేవుడు యేసప్ప ఎందుకొరకు వస్తున్నారు చూసి మనం ముగించుకుంటాం. ప్రకటన గ్రంథము 22:11 నుండి మనం చదువుతాం. వినండి వినండి. అన్యాయం చెయ్యవాడు ఇంకను అన్యాయం చేయని అపవిత్రుడైన వాడు. అంటే ప్రభు ఇప్పుడు ఏమైపోయారు? విసిగిపోయారు. ప్రభు ఏమైపోయారు? విసిగిపోయి, వింటున్నారా? అన్ని చెప్పారు. మా జ్ఞానం కలిగిన దానిగా ఉండు, 2 మార్గం నీ ముందు పెట్టిన, జీవ మార్గము మరణ మార్గము, నీ కొరకు నా శరీరమును చింపుకొని మార్గం సిద్ధం చేసిన, జీవ నీళ్ళు ఇచ్చిన, జీవ గ్రంథం ఉన్నది, అన్ని చెప్పాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? అన్యాయం చెయ్యవాడు చెయ్యి, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగా ఉండు. అని నీతిమంతుడా నీతి చెయ్యి, నీతిమంతుడా నీతి చెయ్యి, పరిశుద్ధుడా ఇంకన్నా పరిశుద్ధంగా ఉండు. హలో, నీతిమంతుడు ఏం చేయాలా? నీతి చేయాలి. పరిశుద్ధుడు పరిశుద్ధునిగా ఉండాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వానికి ఇచ్చుచున్న జీతము నా చేతిలో ఉన్నది. ఓకే, 13 నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడును. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులు ఇచ్చిన ఫలము జీవవృక్షం. ఇప్పుడు చూడండి 14 జీవవృక్షమునకు. ఆమేన్. ఇప్పుడు ఆ జీవవృక్షమునకు హక్కు ఎవరమ్మా? ఎంత వాక్యం చూడండి. Blessed are they that do his commandment, that they may have right to the right tree of life. ఆమేన్. యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకి లోబడుచున్నావా?
ఆ జీవ వృక్షానికి హక్కుదారు నీవే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వృక్షము ఆదాముకు చెప్పారు, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనకు చెప్పారు, జయించిన నేను జీవవృక్షం ఇస్తాను, అది వెండి కంటే బంగారము కంటే అన్నిటికంటే శ్రేష్టమైనదిరా చెప్పారు. మూడవది ఇప్పుడు చెప్తున్నారు, నీవే నీతిమంతులు ఇచ్చిన ఫలమే జీవవృక్షము, రక్షణలోనికి నడిపించు. ఇప్పుడు ఏమంటున్నాడంటే నా ఆజ్ఞకి నీ లోబడుతున్నావా, ఆ వృక్షానికి హక్కు గలవాడు నీవే. ధాన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నా వైపు చూడండి, ఒక్కసారి నా వైపు. ఇంతగా ప్రేమతో పలికిన దేవుడు ఇప్పుడు చేసిన హెచ్చరిక చూడండి. నెక్స్ట్ వాక్యం. ఎవరు ఏమంటున్నారు? కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరగంతులను, విగ్రహారాధకులను అయిపోయిందా? ఇంతదాకా ప్రేమతో ఆ వృక్షం ఎక్కడ ఉన్నది? పరదేశంలో ఉన్నది. ఆ వృక్షము జయించావంటే నేను ఇస్తా, నీవిచ్చిన ఫలము జీవవృక్షము, రక్షింపలోనికి నడిపిస్తావా నీవే, దాని మీద నీకు హక్కు ఉన్నది. కానీ ఇప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, కుక్క. ఏమన్నారు? కుక్క, విగ్రహారాధకుడా, విభత్సారంలో ఉన్నవాడా, మాంత్రికుడా, నీవందరము బయటనే ఉంటా. అర్థమైందా? ఆమేన్. మనం ఒకవైపే చూస్తున్నాం, ఆయన ప్రేమ కలిగిన వాడే. కానీ ఇంకొక వైపు ఆయన దగించు అగ్గిని, ఆయన దగించు అగ్గిని. గనక ప్రియులారా, ప్రేమతో సెలవిచ్చుచున్నారు, నీతిమంతుడు ఇంకను నీతి చేయని. కుక్క ఎన్నిసార్లు చెప్తారు? కుక్క ఏం చేస్తుందా? తిని వామిట్ చేసి మరలా తింటుంది. ఆమేన్. ఎన్ని చెప్పినా వినడం లేదు. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. వాక్యము దేవుడు ఇచ్చిన వాక్యం ఖచ్చితంగా నేను చెప్తా. ఆమేన్. నాతో మాట్లాడి నేను లేచి దీని వాక్యం ధ్యానించి మీతో మాట్లాడుతున్నా. వినగలిగినావంటే విను, లేదా కుక్క, అంతే. ఆమేన్. నీ ఎక్కడ ఉంటావు? వెనుబడ్డ ఉంటా. ఆమేన్. కనుక ప్రియులారా, జీవవృక్షమును ఆదాం పోగొట్టుకున్నాడు. రెండవ ఆదాం మన కొరకు దాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి ఆయన ఆశ కలిగి, అంగీకరించుకో, దీవింపబడతా. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కుక్క ఇంట్లో కూడా ఉంటుంది కదా, అదే కుక్క రోడ్లో ఉన్నదంటే ఏం చేస్తారు? రాళ్ళతో కొడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. మనం మారాలి ప్రభువా, నేను మారాలి. నీ ముందు రెండు మార్గం ఉన్నది, జీవ మార్గము, మరణ మార్గము. ప్రభుని అంగీకరించుకొని జయించిన వాణిగా జీవవృక్ష ఫలమును పుష్టించడానికి దేవుడు నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఈసారి ఆయన జీతం ఇవ్వడానికి వస్తున్నారు. కనుక ప్రియులారా, ఆమేన్, నిన్ను నీవు ప్రభుకు అప్పగించుకో. చెడిదనమును విసర్జించి జ్ఞానము కలిగిన దానిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుడి నీ కొరకు తాచిపెట్టిన దీవెనలతో నింపబడతావు. అట్టి భాగ్యం ప్రభు మన అందరికీ యేసుక్రీస్తు నామములో దయచేయునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు, హెచ్చరిక చేసి ఉన్నారు. అయ్యా, వినగలిగిన చెవిగలవాడు వినుగాక అని ప్రభు సెలవిచ్చి ఉన్నారయ్యా. విన్న వాక్యానికి మనస్సు పూర్తిగా 100 లోబడి రాజా
నా దేవుడు మా కొరకు దాచిపెట్టిన నిత్య జీవను పొందుకొటకు సహాయం చేయి. తండ్రి ఆశీర్వదించము, నామమును మహిమపరచము. స్తుతియు ఘనత మహిమాన్ని మీకే చెల్లించుచున్నాను యేసుక్రీస్తు నామములో నా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, యేసయ్య ఒక సమాధానమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యతను ఎల్ల వేళలో మీకు తోడు ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God bless you. God be with you. Praise the Lord.